జరిగింది అధ్యక్ష. తప్పకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాలు పరిశీలించండి. శ్రీ పాయం వెంకటేశ్వరి. ధన్యవాదాలు అధ్యక్ష. అదే పినపాక నియోజకవర్గంలో మనుగూరు మండలంలో ఆర్టీసీ డిపో 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసినప్పుడు చిన్న బస్ స్టేషన్ కూడా నిర్మాణం చేపట్టారు. ఆ బస్ స్టేషను ఇప్పుడు శిథిలావస్థలోకి పోయింది, వాడుకలో లేదు, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులు కూడా రోజుకు వచ్చేసి 50-60 వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మనుగూరు బస్ డిపో నుంచి. సరైన బస్ స్టేషన్ లేదు అక్కడ. బస్ స్టేషన్ నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు రక్షణ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు మీద బస్సు రాగానే వెళ్తూ ఉన్నారు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రక్షణ లేదు, భద్రత లేదు ప్రయాణానికి. కాబట్టి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏమంటే వెంటనే బస్ స్టేషన్, కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను. రెండో పాయింట్ అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతం 5th షెడ్యూల్ ఉంది మాది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. నా పినపాక నియోజకవర్గం 7 మండలాలు, పూర్తిగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ పోడుభూముల సమస్య ఉంది అధ్యక్ష. నేను కోరేది ఏమంటే తమ ద్వారా ప్రభుత్వాన్ని పాత భూములు పోడు చేసుకొని గత 20-30 సంవత్సరాలు సాగు చేసుకున్న వాళ్ళకి పోడు భూమి పట్టాలు రాలేదు. వాటికి పోడు భూములు కల్పించి ఫారెస్ట్ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంత్రి గారు. అధ్యక్ష, బస్ స్టేషన్ సంబంధించి నిధులు ఇప్పటికే కేటాయించబడి టెండర్ స్టేజ్లో ఉంది, పనులు తొందరగా ప్రారంభించింది. శ్రీ బలాల గారు. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत से कहना चाहूँगा कि ओवरसीज स्कॉलरशिप बिल्कुल ही नहीं दी जा रही है। ना सिर्फ ओवरसीज स्कॉलरशिप बल्कि पोस्ट मैट्रिक रिएम्बर्समेंट भी नहीं दिया जा रहा है, जिसकी तरफ से स्टूडेंट्स को बहुत ज़्यादा तकलीफ़ हो रही है। ना सिर्फ स्टूडेंट्स को तकलीफ़ हो रही है, ना पेरेंट्स को तकलीफ़ हो रही है। बच्चों के सर्टिफिकेट स्कूल्स और कॉलेजेस से उनके सर्टिफिकेट नहीं दिए जा रहे हैं। और ना सिर्फ ये बल्कि तमाम इदारे बंद होने की कगार पर आकर रुके हैं, क्योंकि गवर्नमेंट से जब तक फीस रिएम्बर्समेंट उनको इदारों को कॉलेजेस को नहीं आता, वो अपने स्टाफ की सैलरी भी नहीं दे सक रहे हैं। तो मेरी आपके ज़रिए हुकूमत से गुजारिश है कि फौरी तौर के ऊपर फ़ी रिएम्बर्समेंट और ओवरसीज स्कॉलरशिप के जो भी अमाउंट्स है उसको रिलीज़ किया जाए। ऐसा ना हो कि कई कॉलेजेस बंद हो जाएं और कई बेरोज़गारियां पैदा हो जाएं, असातिज़ा के, टीचर्स के, लेक्चरर्स के, प्रोफेसर्स के नौकरियां ख़तरे में हैं। तो ये बहुत ज़रूरी है कि हुकूमत इसकी तरफ तवज्जो दे और इमीडिएट तौर के ऊपर ओवरसीज स्कॉलरशिप हो या फ़ी रिएम्बर्समेंट है, जो भी है ये डिसबर्स करे, ताकि जो स्टूडेंट्स, उनके वालिदैन, उनके पेरेंट्स और कॉलेज मैनेजमेंट, स्टाफ, हर कोई इसकी वजह से परेशान है। बहुत बड़ा इसका मसला पैदा होने का डर है। मैं आपके ज़रिए हुकूमत से यही गुजारिश करूंगा कि जल्द से जल्द ये तमाम चीज़ों का हल करें। शुक्रिया। श्री अजहरुद्दीन गाరు. मंत्री गाరు. नोट कर लिया मैं. श्रीमती सबिता इंद्रारेड्डी गाరు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వర్షం పడుతుందంటే చెరువుల నుండి అందరం సంతోషపడతాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ సంతోషపడితే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చెరువులలోకి నీళ్ళు వచ్చినాయంటే కాలనీ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అధ్యక్ష. చెరువుల నుండి మొత్తం కాలనీలు మునిగిపోతున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చాలా వరకు పూర్తి చేసాం, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. సెకండ్ ఫేజ్ కూడా శాంక్షన్ ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పట్లేదు అధ్యక్ష. దాదాపుగా సరౌండింగ్లో ఉన్న 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ ఏవైతే జిహెచ్ఎంసీలో మర్జ్ చేశామో ఆ శివారు మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఈ నాళాలు ఉన్నాయి అధ్యక్ష. మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎన్డిపి నాళాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, ఒక స్పెషల్ మీటింగ్ పెడితే ఇవన్నిటి కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. సీతక్క గారు. గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. గౌరవ సభ్యులు చెప్పిన సూచనల మేరకు మేము ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక దశ దిశ డైరెక్షన్
ప్రాపర్గా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. తప్పకుండా మీ సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాం.